నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం ప్రత్యేక డిస్కషన్కు స్వాగతం. అంటే టీఆర్ఎస్ పుట్టి ఈ రోజుకి 21 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్లీనరీ జరిగింది, మనం ఇప్పుడు లైవ్లో చూసాము. అయితే దానికి సంబంధించి అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టుపూర్వోత్తరాలు ఎలాగున్నాయి, ఎలా పుట్టింది, ఏంటి అని డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నిజాం వెంకటేశం గారు ఉన్నారు. వారితో పంచుకొని మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అంటే మీరు అంటే ఒక రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తర్వాత చాలా సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీకు మంచి తెలంగాణ మలిదశ ఉద్యోగం కావచ్చు, తొలిదశ ఉద్యోగం కావచ్చు, వీటి మంచి అవగాహన ఉంది. సో ఈ నేపథ్యంలో 16 ఉద్యమం, మనం పక్కన 16 ఉద్యమం మన తెలంగాణ తొలి ఉద్యమం. సో ఆ తర్వాత మరి ఆ ఉవ్వెత్తున వెళ్ళడానికి మళ్ళీ ఉద్యమం అంటే 2001 అంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిందని ఇచ్చిందో అక్కడి నుంచి ఆ ఉద్యమం అనేది మనకి మొదలైంది. సో ఇప్పుడు తెలంగాణ రావడానికి బలమైన కారణము ఆ టీఆర్ఎస్ పార్టీని అని మనం 100% భావించవచ్చా? అంటే మీ విశ్లేషణ ప్రకారం అంటే ఇచ్చింది కాంగ్రెస్ అని అంటారు. అంటే విద్యార్థుల పోరాటాలు ఉన్నాయి, దీంట్లో విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి. సో దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఓన్ చేసుకుంది. సో అసలు టీఆర్ఎస్ పార్టీ అది ఓన్ చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే 1969లో వచ్చిన మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కూడా సామాన్యమైన ఉద్యమం కాదు. దాన్ని లీడ్ చేసిన నాయకుడు కూడా మర్రి చెన్నారెడ్డి లాంటి బాగా కాకలు తీరిన రాజకీయ యోధుడు. మళ్ళీ తెలంగాణ వస్తుందేమంటాడు. ఎందుకంటే అప్పుడు సదాశివపేటలో ఫైరింగ్, రోజు సాయంత్రం మనము ఏఆర్ న్యూస్లో చూస్తుంటే ఇవాళ ఇంతమంది చనిపోయింది, ఇవాళ ఇంతమంది చనిపోయింది విద్యార్థులు అంటే దేశం అంతా రాష్ట్రం అంతా అట్టుడికి పోయేది. అప్పుడు కూడా విద్యార్థుల చేతిలో కూడా ఉద్యమం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. అప్పుడు తర్వాత విధి లేక అప్పుడు రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సి వచ్చింది. సరీన్ అప్పుడు ఇక్కడ రాష్ట్రపతి ప్రతినిధిగా ఉండేవాడు. అంటే అప్పటి పరిస్థితి ఎట్లుండే అంటే సాయంత్రం వార్తలు వచ్చేసరికి ఏమైద్దో అనిపించేంత ఉవ్వెత్తుగా ఉద్యమం లేచింది. అప్పుడు విద్యార్థి నాయకులు, తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఉద్యమం ఉన్నారు. అప్పుడు ప్రధానంగా సమస్య ఏమైందంటే రెండు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మొదట్లో పెద్ద మనుషుల ఒప్పందం అనేది 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దాంట్లో ఏమన్నారు, మీ దగ్గర ఉద్యోగాలు మీకే ఇస్తాము, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకి ఇస్తాము, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వము. తర్వాత ముఖ్యమంత్రి కాక ఉప ముఖ్యమంత్రి, మా ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని తీసుకుంటామన్నారు. కానీ మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజే నీలం సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని తీసేశాడు. ఎందుకు తీసేశారయ్యా అంటే అది ఎందుకంటే 6,000 లాంటిది అంటే ద డే 1 ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచే ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని దొంగలు మొదలైపోయింది. తర్వాత ఉద్యోగాలలో ఏమైపోయిందంటే ఆ పేరు మీద ఈ పేరు మీద ఆంధ్ర ప్రాంతం నుంచి అందరూ హైదరాబాద్కు వచ్చేసి తెలంగాణలో భూములు కొనొద్దు, ఇక్కడ భూములు కొనొద్దని అంతవరకు గజెట్ ఉంది. నిజాం కాలం నుంచి ఇతరులు కొనొద్దని దాన్ని కూడా గందరగోళం చేసి ఇక్కడ భూములన్నీ కొనడం. అంటే నీళ్లు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టుల కింద భూములన్నీ వాళ్ళ చేతిలోకి పోవడం. తర్వాత ఇక్కడ పేద ప్రజలు ఇంకా నీళ్లు మళ్ళించుకొని పోవడం. తర్వాత నాగార్జున సాగర్ది పైన నందికొండలో ప్రాజెక్టు ఉంటే దాన్ని కిందికి కట్టి తెలంగాణలో ప్రాజెక్టు, తెలంగాణలో ముంపు ప్రాంతం, నీళ్లు పారేదేమో ఆంధ్ర. ఈ విధంగా ప్రతి దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు, మళ్ళీ తర్వాత మంత్రి పదవులు. పేరుకి ఎవరైనా మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఉన్నా చీఫ్ మినిస్టర్దే నడుస్తుండే, ఆ విధంగా అధికారం లేకపోతుంది. అప్పుడు పెద్ద ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ చాలా తెలివిగా అప్పుడు కూడా తెలంగాణ ప్రజా సమితి నుంచి వాళ్ళు అందరు 10-11 మంది గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళను నయాన భయాన ఒప్పించి వాళ్ళని కాంగ్రెస్ లో కలిపి అదెంత దుర్మార్గమైన పని. మళ్ళీ కలిసిన వాళ్ళంతా ఎవరు పెద్ద పెద్ద మహామహులు, ఎంపీ సత్యనారాయణరావు ఎంపీ అని ఇప్పుడు పేరు వస్తుంది కదా, ఆయన మొట్టమొదటిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీ అయింది. అప్పుడే అప్పటి నుంచి ఆయన చివరి క్షణాల దాకా కూడా అంటే అప్పటిదాకా కూడా ఆయనే రాజకీయాల్లోనే, కాంగ్రెస్ రాజకీయాల్లోనే ఉన్నాడు. ఎన్నో రాష్ట్రాలకైనా ప్రత్యేక దూతగా, ఇందిరాగాంధీ ప్రత్యేక దూతగా పనిచేశాడు. అయితే ఏం జరిగింది, నాయకులు రిహాబిలిటేట్ అయ్యారు కానీ ఉద్యమం చల్లారిపోయింది. తర్వాత ఏం చేసింది అంటే అప్పుడు తొలిదశ ఉద్యమం మర్రి చెన్నారెడ్డి గారి వల్లనే కొద్దిగా చల్లబడ్డది. అంటే మర్రి చెన్నారెడ్డి సరెండర్ అయిపోయినాడు అంతే. అంటే పదవి అనేది లేదు. అప్పుడు కాంగ్రెస్ పెద్ద సింహం లాగా, ఈ పార్టీ 10 సీట్లు ఉన్న పాటు ఒక చిట్టెలకలాగా. అది కాక మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో మునిగి తేలేదు కాబట్టి వాళ్ళు ఈజీగా లోపడిపోయారు. అది ఆనాటి దురదృష్టం. కాకపోతే అప్పటి ఉద్యమం కూడా మహోన్నతమైన ఉద్యమం. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే పరిణతి
ఈయన రాజకీయం అనేది కేసీఆర్ తోటి వచ్చింది. 2001 ఏప్రిల్ 20 ఆయన దానికి మనకు నేపథ్యం అందరూ అంటుంటారు కదా, ఆయన కనుక క్యాబినెట్ మినిస్టర్ రైట్, క్యాబినెట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇయ్యలేదు, డిప్యూటీ స్పీకర్ ఉంచినాడు, ఆయన మాటను ఏమీ ఖాతరు చేయలేదు. ఆయనకు అప్పుడు ఏమర్థమైంది, ఓహో నన్ను దొక్కినట్టుగానే ఇక్కడ ప్రజలు కూడా దొక్కినారు అని అనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేసిండు, అందరిని దొక్కినారు అని అధ్యయనం అనేది మొదలుపెట్టారు. ఆయన అధ్యయనం చేసి ఏం చేసిండు, తెలంగాణ పరిస్థితి ఏంది, అసలు నీళ్ళు ఎందుకు లేవు, కరెంట్ ఎందుకు లేదు, ఇక్కడ మనం కరెంట్ మీద ఎందుకు ఆధారపడ్డాం, వాళ్ళకేమో 24 మంచి నీటి వస్తే ఎందుకున్నది, ప్రాజెక్టులను అసలు ఏంటి అనే దాని మీద ఆయన విస్తృతమైన అధ్యయనం చేసిన ఫలితంగానే ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఆయన తన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి, తర్వాత ఎమ్మెల్యే పదవికి, తర్వాత డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేస్తూ 2001 ఆయన సామాన్యమైన విషయం కాదు, అన్నిటినీ త్యాగం చేసి మొండి ధైర్యంతో దిగిండంటే మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా 2014 దాకా ఆయన అదే పట్టు మీద ఉన్నాడు. అది సామాన్యమైన పట్టు కాదు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఆయన ఏ సామాజిక వర్గాన్ని చెందినవాడన్నా, లేకపోతే ఆయన ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు ఎన్ని అన్నా కానీ పట్టు బదలని విక్రమార్కుడు కేసీఆర్. అందువల్లనే వచ్చింది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో ఎంతమంది ఏలే నరేంద్ర అని, విజయశాంతి కానీ కలిసిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. తర్వాత గద్దర్ గురించి కూడా ఒకసారి విసుక్కున్నాడు ఏది కేసీఆర్, ఏందా ఈ గద్దరు, ఒకసారి ఇదంటాడు ఒకసారి అదంటాడు అని. ఆయన ఏమీ చెయ్యడానికి పాల్పోని దశలో కూడా సరైన డెసిషన్ తీసుకోవడం, తర్వాత రాజకీయ ఎత్తుగడల కింద ఒకసారి టీడీపీ తోటి పొత్తులో ఉండి పోటీ చేయడం, ఒకసారి కాంగ్రెస్తో ఉండి పోటీ చేయడం, తర్వాత కేంద్రంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ చేపట్టడం, మళ్ళీ అక్కడ ఏం చేయడం, కాంగ్రెస్ రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పడంలో మేము సూచన అనేది సూత్రప్రాయంగా తెలంగాణని ఇస్తామని కమిటీ గాయించడం, ఆ ఒక్కటి మాత్రం అది అద్భుతమైన విజయం. ఢిల్లీలో లాబింగ్ బాగా ఉపయోగపడింది. అన్నిటికంటే పైన చేసింది లాబింగే. అసలు దేశంలోని మొత్తం పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్. ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు ఉన్నాయి. చిన్న పార్టీలు వాళ్ళు కూడా అదే తెలంగాణ న్యాయమే కదా అన్నారు. కాంగ్రెస్ టీడీపీ కూడా విధిలేని దశలో అదేవిధంగా ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి గులాం నబీ ఆజాద్ వచ్చి ఆయనతో పొత్తు ఎంత సంతోషంగా ప్రకటించినట్టే విజయం వచ్చింది అన్నట్టు ప్రకటించినాడు. సో అంతకుముందు ఎలక్షన్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అలాంటి కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఆ టైంలో అంటే టీఆర్ఎస్ పొత్తు అనివార్యం అయ్యేటట్లు తీసుకోవడంలో బీజేపీ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ అసలు అది రెండు వేరు ఉండదు, ఉమ్మడి రాష్ట్రం ఉండాలని సిపిఐ కూడా ప్రత్యేక రాష్ట్రం సిపిఐ మొదలు సిపిఐ తర్వాత సిపిఐ అంటే సిపిఐ లాంటి పార్టీని కూడా అంటే సిపిఐ తెలంగాణకు అనుకూలం, సిపిఎం వ్యతిరేకం. అవును అట్లా. సో అంటే ఈ కేసీఆర్కి ఉన్నటువంటి అంటే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాకుచాతుర్యం కావచ్చు, లేకపోతే ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏమంటున్నారంటే పీకే లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి రాజకీయాల మీద కాచి పడిపోసిన వాళ్ళు ఏ నియోజకవర్గం ఏం జరుగుతుంది, అలాంటిది కేసీఆర్ ఎప్పటి నుంచో అంటే జరిగేదాన్ని 1 year ముందే పసిగట్టగలిగే అంత చాతుర్యం ఉంది అంటారు. అంత చాతుర్యం ఉంది కాబట్టి లాస్ట్ టైం 2వ ఎలక్షన్లలో 6 నెలల ముందుగానే ఎలక్షన్లకు వెళ్ళిపోయినాడు. ఎవ్వరు ఊహించని విధంగా 6 నెలల ముందే ఎలక్షన్లోకి పోయి మళ్ళీ విజయం సాధించాడు. తర్వాత ఇంకోటి రాజకీయ ప్రత్యర్థులను అంత అపోజ్ చేసిన టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళు టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉంటున్నంత క్రమశిక్షణతో ఉండేటట్టుగా చేయగలిగిన ప్రతిభ కేసీఆర్. అంటే కేసీఆర్ చెప్పినట్లు ఉద్యమం వేరు, ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. ఎందుకంటే ఈ బలపడాలి అంటే వేరే పార్టీలో నుంచి మేము చేర్చుకుంటాం, బాధ్యతతో చేర్చుకుంటాం. ఎందుకంటే మేము కూడా బలపడాలి కదా, అంటే రాజకీయంగా బలపడుతున్నాయి కదా, ఏమైనా డెవలప్మెంట్ కావచ్చు ఏదన్నా కావచ్చు, ఒక గట్టి డిసిజన్ తీసుకోవాలంటే అంటే ఇతర పార్టీ వాళ్ళని తీసుకొని కూడా ఇంత అంటే ఫస్ట్ 2014 నుంచి 2018 ముందస్తు ఎలక్షన్ వరకు కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కావచ్చు, అంటే ఒక పగద్బందీగా అంటే తనే అంటే ఫస్ట్ టర్మ్ కావచ్చు సెకండ్ టర్మ్ కావచ్చు కేసీఆర్ ద లీడర్, అంటే 1 నుంచి 100 మంది దాకా కూడా కేసీఆర్ కనపడతారు, 1 నెంబర్ నుంచి 100 మంది దాకా కూడా. అంటే అట్లా తీసుకురావడంలో కేసీఆర్ సఫలీకృతారని మనం భావించవచ్చు, తప్పకుండా భావించవచ్చు. ఇంకోటి ఆలోచించండి, మొట్టమొదటి అసెంబ్లీ మొట్టమొదటి సమావేశంలోనే అద్భుతమైన ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిండు ఆయన. అసలు కాళేశ్వరం అనేది ఎట్లా అసలు ఎవరు ఊహించిలా, మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ అనేది ఎవరికి ఆలోచన కూడా లేని విషయం. మిషన్ భగీరథతో ప్రతి పల్లెకు నీళ్ళు వస్తాయి, ప్రతి తండాకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చినట్టయితే మనం
కష్టపడతాము, ఖర్చులు అవుతాయి, మనకు డబ్బులు అవుతాయి, కానీ రైతుకు మాత్రం ఉచితంగా నీరు అందుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. దాని మీద ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం చిత్తశుద్ధితోటి ఒకే మాట మీద నిలబడి దాన్ని పూర్తి అయ్యేందుకు ఇప్పుడు మళ్ళీ 3వ టీఎంసీ కోసం కూడా ఆయన పనిచేస్తున్నాడంటే ఏంటి, ఇంటికి కాదు కదా, ఎంతమంది అన్నారు ఆయన ఫామ్ హౌస్ కోసమే నీళ్ళు తీసుకున్నారు అన్నారు, కానీ మొట్టమొదటి సూర్యాపేటకు నీళ్ళు ఇచ్చాడు. అంటే టేలెండ్లో ఉన్న ప్రదేశానికి మొదలు నీళ్ళు ఇచ్చుకుంటా పైకి వస్తా అన్నాడు. అప్పుడు జనం నమ్మకుంటే ఏమవుతుంది? తర్వాత ఆయనకు స్పష్టంగా తెలుసు తెలంగాణ అంతటా బావుల మీద ఆధారపడ్డ వ్యవసాయం, దానికి కావాల్సింది కరెంటు. అందుకని మొట్టమొదటి అందరూ తెలంగాణ వస్తే అంత చీకటి అయిపోతుందని ఎంతమంది శాపనార్థాలు పెట్టినా భారతదేశంలో అతి నాణ్యమైన విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి ఇస్తున్నది ఒకే ఒక్క ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మామూలే, వేల కోట్ల రూపాయలు అవసరమయ్యేదాన్ని కూడా ఆయన ఖచ్చితంగా ఆ మాట నిలబడ్డాడు. నాణ్యమైన విద్యుత్ అంటాడు, రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు అంటాడు. అది ఎవరు గతంలో ఈ ప్రభావం మనం చూసుకున్నట్లయితే రైతులకు 7 గంటలు 6 గంటలు విద్యుత్ ఇచ్చే 8 గంటలు ఇచ్చేటోళ్ళు, అది ఏ టైంలో ఇచ్చేటోళ్ళు మనకు తెలియదు. చాలా మంది పాములు కుట్టి చాలా మంది చనిపోయిన పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణ పూర్తిగా విముక్తి పొందని మనం భావించాం. చూడండి, ఒకటే రెండే, అసలు ఎంత పంట. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు తంజావూరు ప్రాంతానికి ఉన్నది, పోయి రైస్ బౌల్ ఆఫ్ ది స్టేట్ పోయి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ. మేము ఇస్తామంటే వద్దు 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 అంటున్నారు. వడ్లు లేని స్థితి, ఇప్పుడు వడ్లు వద్దని కేంద్రం భయపడే స్థితికి తీసుకొచ్చినట్టు మామూలు విషయం కాదు కదా. అన్నిటికంటే దానికంటే కూడా మీరు ఇంకో గొప్ప విషయం ఏం ఆలోచించాలంటే, మనకు తెలుసు తెలంగాణలో 3 లక్షలు 4 లక్షలకి ఎక్కడ ఉండేది భూమి. ఇప్పుడు మీరు చూడండి, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు. సిటీ అవుట్స్కట్స్ కాకుండా మారుమూల పల్లె ప్రాంతం ఎక్కడికి పోయినా కానీ మినిమం తక్కువ 10-15 లక్షలు ఎకరం లేదు. 15 నుంచి 35 లక్షలు, 15 నుంచి 35 లక్షలు. అంటే మారుమూల అంటే రైతు ఎదిగినట్టే కదా. రైతుకు ఎన్ని విధాలు చేశాడు, రైతు బంధు ఇస్తున్నాడు, ఏది ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నాడు, తర్వాత ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, తర్వాత కాళేశ్వరం నీళ్లు ఉచితంగా ఇస్తున్నాడు, తర్వాత పంటల కోసం కూడా ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పోస్ట్ చేశారు. అసలు ఊహించగలుగుతాం, మునుపు తాలూకా ఒక్కొక్కడు ఉండేది, ఇప్పుడు అటువంటిది ప్రతి మండలానికి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే మామూలు విషయం కాదు కదా. దీనికి రైతు సమన్వయ సంస్థను ఒక కమిటీ పెట్టి దానికి పెట్టి దానికి ఒక అంటే ఏ పంట వేయాలి ఏంటనే పొలిటికల్ లీడర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టాం. ఇప్పుడు మనకు దాని ఫలితం కనిపించింది కదా. మొన్నటి ఫలితాలలో చూడండి, ఎండుమిరప ఎంత ధర పలికింది, పత్తి ఎంత ధర పలికింది. అంటే కేసీఆర్ చెప్పిన విజన్ అనేది కరెక్టే కదా. అది కాదు, ఇంకొకటి పేదలకు కష్టం, ముఖ్యంగా రైతులకి బీమా ఐటమ్ అనేది కూడా చాలా అదే రైతు బీమా అనేది కూడా రైతు బీమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చనిపోయిన రైతుకి వితిన్ 10 to 15 షార్ట్ టైమ్ లో 5 లక్షలు 6 లక్షలు అనేది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. ఏమన్నాడు, 10 గుంటల భూమి ఉన్న రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే సర్వే నెంబర్ ఉండి వితిన్ 1 ఎకర్ ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షలు. అంటే రైతుకు ఎంత భరోసా కల్పించాడు, సాగులో కూడా భయం లేకుండా చేశాడు, పంటకు సహాయం చేశాడు, నీళ్లు అందించాడు, 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. తర్వాత అదొక్కటే కాక పేదవాళ్ళ కోసం ఏం చేశాడు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఎంత ఆశ్చర్యం, ఊహిస్తాడు 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అనేది ఎవరైనా ఊహించే పద్ధత. ఆరోగ్యశ్రీని ఎంత విస్తృత స్థాయిలో పెంచాడు. అంటే కేసీఆర్ సీఎం కావడం వల్ల ఇలాంటి పథకాలు వచ్చినాయని మనం భావించవచ్చా? ఖచ్చితంగా. ఇది కేసీఆర్ కంటే ముందు లేవు, కేసీఆర్ లేని ప్రాంతాలలో రాష్ట్రాల్లో కూడా లేవు. అంటే ఏమన్నట్టు కేసీఆర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది అని అనుకో. తర్వాత జిఎస్డిపి, మన జీడిపి ఎంత పెరిగింది, మామూలు విషయం అది. 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. 2 లక్షల పైన కోట్లకు మన బడ్జెట్ ఎదగడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇదే పాత 10 జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలకు, తర్వాత 33 జిల్లాలు చేయడం. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ ప్రజల వద్దకే పాలన. సో ఏంటంటే ఇప్పుడు రైతు అనేవాడు మునుపు భూములు అమ్ముకుంటే కూడా వాడు బతికే పరిస్థితి లేకుండే. అటువంటిది ఇప్పుడు ఏమైపోయింది, భూములు వ్యవసాయం చేసుకోవచ్చు, భూముల విలువ పెరిగింది, అన్ని విధాల గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, 24 గంటల కరెంట్ ఉంది. అంటే కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోయి వ్యవసాయం చేసుకునే స్థితిని కేసీఆర్ తీసుకుంటారు. అంటే ఈ రైతులను కాపాడుకోవడంతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కాపాడుకునే పరిస్థితుల్లో అంటే తెలంగాణలో అంటే తెలంగాణలో దాదాపు 60 లక్షల సభ్యత్వం, 60 లక్షల సభ్యత్వం, అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వాళ్ళకు 2 లక్షల బీమా కూడా. అంటే కార్యకర్తలని కాపాడుకోవడంలో కూడా సఫలీకృతమైన మనం భావించవచ్చు. ఇప్పుడు అందుకే కదా ఇన్విన్సిబుల్ అంటే అజేయమైన పార్టీ అయిపోయి ఉన్నది. ఇప్పుడు
మిగతా పార్టీల సభ్యత్వం కానీ మిగతా పార్టీలు ఎదిరించే ఆలోచన కూడా రావడానికి కష్టం. అటువంటి స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు తర్వాత ఆలోచించేది 10 సంవత్సరాలు ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం. తర్వాత కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల ముందు ఎవ్వరూ నిలవలేరని భారతదేశం అంతా టాక్ రావడం, తర్వాత అంత బలవంతమైన అమిత్ షా మోదీ నాయకత్వంలో ఉన్న పార్టీని ఢీకొట్టడం అనేది మామూలు విషయం కాదు. కడుపులో చల్ల కదలకుండా తన రాష్ట్రం తను ఉండక ఇది అన్యాయం జరుగుతున్నది అని ఢీకొట్టే నష్టం జరగచ్చు, అయినా ఢీకొట్టే సాహసం చేసిన ఏకైక సాహసికుడు కేసీఆర్. అయితే ఇప్పుడు చెప్పండి సార్, అయితే తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం రగులుతున్న మూమెంట్ అంటే 2001, 2002 కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు అప్పుడు బహుశా జాబ్ చేస్తున్నట్టున్నారు. అయితే ఆ టైంలో ఆంధ్ర పాలకుల వివక్ష కానీ ఆంధ్ర అధికారుల వివక్ష ఎట్లా ఉండేది మన తెలంగాణ ప్రాంతం మీద? పాలకుల వివక్ష 2000 కేసీఆర్ పార్టీ పెట్టిన 2001 కాదు, 1969 నుంచి ఆ వివక్ష కొనసాగింది. రాష్ట్రంలో ఉన్న పెద్ద ఆఫీసర్లు వాళ్ళే, అన్ని డైరెక్టరేట్లలో డైరెక్టర్లు వాళ్ళే, అంత కమిషనర్స్ వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్లో అంతటా వాళ్ళే. తర్వాత దాన్ని కూడా ఆ సీనియారిటీస్లో కూడా బోలెడు గందరగోళం చేసి అక్కడ సీనియారిటీ ఇక్కడ కలిపి ఇక్కడ సీనియారిటీ అక్కడ కలిపి అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ అధికారము, వాళ్ళ డబ్బు సంపాదించడం, వాళ్ళు ఇతరులను తెలంగాణ ప్రజలను తెలంగాణ అధికారులను అనగదొక్కడం అనేది దుర్మార్గంగా సాగింది. ఆ టైంలో కేసీఆర్ లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెడుతుండు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణనే మా ఏకైక ఎజెండా. అవును, తెలంగాణ రాష్ట్రాన్ని జలదృశ్యంలో ఆయన పార్టీ టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని కావచ్చు, సిద్దిపేట ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కావచ్చు, 3 రాజీనామా లెటర్లు ఇచ్చిన పరిస్థితి. సో ఆ మీటింగ్ చూసిన తర్వాత ఒక తెలంగాణ వాదిగా కావచ్చు, లేకపోతే మీరు వివక్షను ఎదుర్కొంటున్న ఆఫీసర్గా కావచ్చు, మీకు ఎలా అనిపించింది అప్పుడు? అదొక గొప్ప ఆశారేఖ, మామూలు విషయం కాదు. ఎందుకంటే అంటే కళ్ళలో కూడా మీరు ఊహించండి, మొదటి ఉద్యమంలో రాజీనామా చేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన ఇంటి నుంచే మళ్ళీ ఉద్యమం వచ్చింది. ఎంత గొప్ప విషయం. ఏ ఉద్యమంలోనైతే ఆ నాయకుడు రాజీనామా చేసి బయటకు వచ్చిండో ఆయన ఇంటి నుంచే ఉద్యమం వచ్చింది. అది ఎంత ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉందంటే చంద్రబాబు నాయుడు ఏదో కారణంతో ఆయన ఇల్లును కూలగొట్టేసిండు. అది ఖైర్ ఖానూని అంటే చట్టపరమైన అనుమతులు లేకుండా కట్టి కూలగొట్టేంత కసి అప్పటి పాలకులు ఉన్నాడు. అంటే అంత దుర్మార్గమైన వివక్ష అణిచివేత ఉన్న కాలంలో అంత దూరం చూసుకపోయిన వాడు కేసీఆర్. మామూలు అది కాక ఇంకొకటి ఉద్యోగులు చేసి కోదండరామ్ లాంటి వ్యక్తులను కలుపుకోవడం, తర్వాత అందరు కళాకారుల కోసం ఒక ధూమ్ధాం. అసలు ఎవడు కళలో కూడా ఊహించలేదు. 500-600 మంది కళాకారులకు ఇప్పుడు ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే వాళ్ళందరూ అప్పుడు ఎంత త్యాగాలు చేసి ఉండొచ్చు. తర్వాత ఒకరిని మించి ఒకరు గోరటి వెంకన్నకి ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈవెన్ జూలూరు గౌరీశంకర్ ఏది తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు, మొన్నటిదాకా బీసీ కమిషన్ సభ్యుడు, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. బిఎస్ రాములు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, దళిత రచయితల మేధావుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఆయన. అటువంటి ఆయన కూడా బీసీ కమిషన్ చైర్మన్ ఆయన. సో అంటే కళాకారులకు, తర్వాత రచయితలకు, మేధావులకు తగిన స్థానం కల్పించి తెలంగాణలో దేనికి కొరత లేదు, మేధావులకు కొరత లేదని నిరూపించింది ఆయన. అయితే కేసీఆర్లో అందరు రాజకీయ కోణాల్లో కొన్ని కోణాలు ఉంటాయి, కేసీఆర్లో అన్ని కోణాలు ఉంటాయి. అంటే ఆయన ఒక కవి, రచయిత, ఒక పొలిటికల్ లీడర్, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అంటే ఒక రాజకీయ నాయకునికి కావాల్సిన లక్షణాల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఒక మంచి వ్యూహకర్త, అన్నిటికంటే పెద్ద మంచి ఇంకోటి ఆరంభింపరు నీచ మానవులు అని ఆయన ఎక్కడైతే చదువుతాడు చూడండి. అంటే నీచ మానవులు వాడు అబ్బో ఏమైద్దో అని ఆరంభించారు, మధ్యంలో ఏం చేస్తారు ఆరంభిస్తారు, అబ్బో ఏమైనా అయిద్దని చెప్పి ఆపేస్తారు. కానీ ధీరులు ఎప్పటిదాకా చివరి దాకా గెలుస్తాడు అని చెప్తాడు. ఆయనే ధీరుడు. అందుకే ఆ పద్యాన్ని అంత బాగా ఆ సుభాషిత పద్యాలు ఆయన ఎప్పటికీ కోడి చేస్తుంటాడు. తర్వాత ఇంకొకటి తెలుగు మహాసభలు చేసినప్పుడు కూడా మామూలుగా తెలుగు సంస్కృతి గురించి చిన్న బుక్లెట్ 1,00,000 కాపీలు వేసింది. అందులో ఏమన్నా తెలుగు మాసాలేంటి, తెలుగు సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమవుతుంది, ఆ తర్వాత తెలుగులో సంవత్సరాల పేరేంటి ఎవరికైనా తెలుసా ఇప్పుడు? అటువంటి కల్చర్ విషయంలో కూడా మళ్ళీ భాష విషయంలో కేసీఆర్ను ఎంత మెచ్చుకోవాలంటే ఇక్కడ 2 భాషలు ఉన్నాయి, ఒకటి తెలుగు ఒకటి ఉర్దూ. ఆయన తెలుగు ఉర్దూ
చక్కగా మాట్లాడతాడు, మాట్లాడి ప్రజల భాషలో మాట్లాడతాడు, ప్రజలు తన వైపు తిప్పుకునే అదే అది అంటాడు చూడండి, తల్లికి పెట్ట అదే అమ్మకు పెట్టనోడు పిన్నమ్మకు పెడతాడట అంటాడు, లేకపోతే పిన్న మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అంటాడు, అట్లా అట్లా ఎట్లా రాయిది ఏనుడు అని అంటాడు, గూట్ల రాయిది ఏనుడు ఎట్లా రాయిది ఇస్తాడట. అంటే ప్రజల భాషతోటి ప్రజల్లోకి చూసుకుపోయి సమస్యను సరిగ్గా ఫోకస్ చేసి ఆయన ద్వారానే అవన్నీ ఫేమస్, అవన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ వాటిని అట్లా వాడగల చాతుర్యం ఆయన. లేకపోతే ఢిల్లీలో అంత పెద్ద లాబింగ్ అంటే ఆయన హిందీ మాట్లాడతారు, అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అదేవిధంగా తెలుగు మాట్లాడతారు, తెలంగాణ మాట్లాడతారు. అంటే కేసీఆర్ మాట్లాడే ఫక్తు తెలంగాణ పరిమళము ఇట్లా కనబడుతుంటది. అంటే ప్రజల్లో కలిసిపోయి ప్రజల భాషలో ఆలోచించగలుగుతా, ప్రజల భాషలో మాట్లాడగలుగుతారు కాబట్టి కేసీఆర్ విపరీతమైన పట్టు. ఈవెన్ ఈ వాళ్ళ కూడా కేసీఆర్ ప్లీనరీలో మాట్లాడింది మనం టీవీలో చూసినాం కదా, ఎంత అద్భుతంగా మాట్లాడినారు ఆయన. అంటే స్పష్టత, మనం ఎంత ఎదిగాం. అదే గిడ్డంగులు అసలు గోడౌన్స్ అనేటివి లేవు మన దగ్గర. ఇప్పుడు ఎన్ని గోడౌన్స్, ఎఫ్సిఐ గోడౌన్స్ కాదు, వేర్ హౌస్ కార్పొరేషన్లు కానీ ఎన్ని చేసినారు. ఇదంతా ఎక్కడికి వెళ్ళి రోడ్లు ఎన్ని డెవలప్ చేసినారు, తర్వాత ప్రాజెక్టులు ఎన్ని కట్టినారు. అంటే మనం ఎటు చూసినా కానీ మన అంటే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అనుక్షణం ఇక్కడ జనం అభివృద్ధి చెందాలని. దాంట్లో మొదటి అడిగితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. గ్రామసీమలన్నీ ఇప్పుడు సస్యశ్యామలంగా మారి డబ్బుతోటి అసలు ఎటు చూసినా పచ్చ కలకల ఆడుతున్నాయి. కోట్ల రూపాయలు, ఒక్క ఎకరం అమ్మితే 2 కోట్లు 3 కోట్లు వచ్చే పరిస్థితి. మరి అంటే ఒక మనిషి అంటే భూమికి విలువ వచ్చింది, పంటకు విలువ వచ్చింది, పంటకు వసతులు ఏర్పడ్డాయి. తర్వాత ఈవెన్ వెనుకబడ్డ వర్గాలకు కూడా చూడండి, గొల్ల వాళ్ళకు గొర్రెలు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి నచ్చిందా? తర్వాత గంగపుత్రులకు చేపలు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి, చేపలు వేసేది ప్రభుత్వం, పట్టుకోవాల్సింది వాళ్ళు. వీళ్ళు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది గొర్రెలు, పెంచుకునేది వాళ్ళు, ఆస్తి వాళ్ళదే. తర్వాత ఇప్పుడు ఈవెన్ దళిత బంధువులు కూడా ఏమంటున్నాడు, అరే 10 లక్షలతో కాకపోతే మీరు 5గురు కలిసి 50 లక్షలతో ఒక ఇండస్ట్రీ పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, దీంట్లో మరి మాకు మళ్ళీ వాపసు తిరిగి ఇచ్చేది ఏమి లేదు, మీరు జాగ్రత్తగా చేసుకుని పైకి రమ్మంటున్నారు. ఇలాంటి పథకం భారతదేశంలో లేదు అని ఆయన పదే చెప్తుంటే కూడా ఖండించడానికి కూడా ఎవరు లేరు. మరి మామూలుగా ఒక కుటుంబానికి 10 లక్షల సహాయం అంటే అది మామూలే, మళ్ళీ వితౌట్ ఎనీ రిటర్న్, అంటే మళ్ళీ వాపసు ఇచ్చేదే లేదు, ఎంత జీవితం బాగుపడండి అంతే. మరి అంటే వాళ్ళకి ఎన్ని ఇచ్చినా లాభం లేదు, 10 లక్షలు వాళ్ళకి చెందాలి అని తాత మనకు అలా. అంటే తెలంగాణ ఉద్యమంలో అంటే మంచి వ్యూహకర్తగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ ఉప ఎన్నికలు రావటానికి వాతావరణాన్ని క్రియేట్ చేయటము, ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ ఆయన గెలవటము, అంటే కొన్ని అపజయాలు కూడా గెలవటము, దాని ద్వారా మరింత వేడిని తెలంగాణ వేడిని చల్లార్చకుండా ఎప్పటికప్పుడు ఆయన వ్యూహాలు అవలంబించడంలో కూడా చాలా అందవేషం చేయలాగా. ఇప్పుడే అందరూ నమ్మే మాట ఏంటంటే ఉప ఎన్నికలను ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఉప ఎన్నిక పేరు మీద వేడి పుట్టించడం, విపరీతమైన ప్రచారం, ధూమ్ధాం పోవడం, స్పీచ్లు, జనాన్ని ఫోకస్ చేయడం. అంటే ఒక అవకాశం, ఒక 2 నెలలు లేకపోతే ఒక 60 రోజులు, 60 వేదికలు, 100-180 వేదికల మీద తెలంగాణ అని ప్రతిధ్వనించేటట్టు చేసింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడున్న గవర్నమెంట్ వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, 2 ఎంపీలు ఉన్నారా అనే సబ్జెక్టు లేకుండా మేము తెలంగాణ ఇస్తానికి కట్టుబడి ఉన్నామని అనాల్సి వచ్చిందంటే, తర్వాత చిదంబరం వెనక్కు తగ్గిన డిక్లరేషన్ తర్వాత కూడా ఆంధ్ర నాయకులు అంత బలమైన నాయకులు చేసినా కానీ విధి లేక కాంగ్రెస్ ఇవ్వడం, దానికి బీజేపీ ఓకే అనడం. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అంటారు. అంటే చిన్నమ్మ కూడా అంత ఎంత ఎమోషనల్గా చాలా కీలకం. బీజేపీ కీలకమే, బీజేపీ టోటల్. ఈవెన్ వెంకయ్యనాయుడు కూడా బాగా సంపాదించారు. కాకపోతే ఈ రాష్ట్ర విభజన సమస్యలు కొన్ని ఉంటాయి, ఏం చేస్తారు, అది లోకల్, అదేమో జనరల్, ఇదేమో లోకల్. అందుకని జనరల్గా మాత్రం బీజేపీ టోటల్ సపోర్ట్ చేసింది. మరి విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు అడగడంలో, తర్వాత ఇప్పుడు నీటి వాటాల విషయంలో కూడా పేచి పెట్టడం, అవన్నీ వేరు, అవన్నీ ఎట్లా సార్ట్ అవుతాయి. అయితే ఈ తెలంగాణ వచ్చి ఇప్పటికీ దాదాపు 2014లో వచ్చండి, దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఈ విభజన సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడానికి కారణం ఎలా? అంటే
ఎక్కడైనా అంటే రాజకీయాలలో ఇది తప్పదు. ఎందుకంటే అవతల వైపు బాగా బలమైన రాజకీయ వర్గం ఉన్నది. బలమైన నాయకత్వం, రాజకీయ నాయకత్వం చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు కమ్మ వాళ్ళు కాకలు తిన్న యోధులు, రెడ్డిస్ కూడా అట్లాగే. కనుక బలమైన రాజకీయ వర్గాలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడో పేజీ పెడతారు. ఇప్పుడు ఎన్నింటికో పేజీ పెట్టచ్చు, నీళ్లకు పెట్టచ్చు, బిల్డింగ్స్ కోసం పెట్టచ్చు, ఆస్తుల కోసం పెట్టచ్చు, పెడతారు. కానీ ఎన్నటికైనా సెటిల్ అవుతాయి కదా, కొట్టుకుపోయి ఇంతలో ఇప్పుడు ఎంత జరుగుతుంది, సంవత్సరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే ఆ అభివృద్ధి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎన్ని జిల్లాలు, పాత జిల్లాలు, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఇప్పుడు వీళ్ళందరూ అంటుంటారు సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట డెవలప్మెంట్. అట్లెట్లుంది, మీరు ఏడపోయినా వరంగల్ చూస్తే డెవలప్మెంట్ కనిపిస్తుంది, మీకు కరీంనగర్ డెవలప్మెంట్, ఆదిలాబాద్ కానీ ఎక్కడ పోయినా మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. డెవలప్మెంట్ కాకపోతే మరి 5 ఏళ్ళల్లో 8 ఏళ్ళలో డెవలప్మెంట్ ఎట్లేదు, ఇంకా చాలా ఉన్నది. ఇంకో 2 ఎలక్షన్లు అయినా చూడొచ్చు. ఈ ఎలక్షన్లో చూడండి ఆయన ఎత్తుగడ ఎంత బాగుంది. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ ఆయనే గెలుస్తాడనే బీజేపీ కన్ను, కాంగ్రెస్ కన్ను. గెలవడు, మనమే గెలుస్తామనుకుంటే ఇంత ప్రయత్నం ఉండదు వాళ్ళకు. అందుకే మహాసంగ్రామ యాత్ర అన్నా ఏదన్నా అదే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే బీజేపీకి ఏంటంటే ఉత్తర తెలంగాణ మొదటి నుంచి బంగారు లక్ష్మణ్, మన బండారు దత్తాత్రేయ తోటి హైదరాబాద్ సిటీలో వాళ్ళకు మొదటి నుంచి నరేంద్ర వీళ్ళందరూ ఉన్నప్పుడు విద్యాసాగర్ ఇంకా తక్కువ అనుకోండి ఎమ్మెల్యే. అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచి కూడా 500 ఓట్లతో గెలిచాడు. అయితే దాన్ని అట్లా బిల్డప్ చేసుకుంటూ అక్కడ గవర్నర్గా కూడా ఆయనే చేసాడు. అట్లా అంటే తక్కువ నాయకత్వం ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి నాయకత్వం చాలా బాగుండే. మొదటి నుంచి తెలంగాణలో బీజేపీ అనేది ఉన్నది. అంటే జనసంఘ్, బీజేపీ. తర్వాత 2 సీట్లు గెలిచినప్పుడు కూడా జంగారెడ్డి వరంగల్ నుంచి గెలిచాడు. అంటే 2 సీట్లు భారతదేశంలో గెలిపితే, జనసంఘ్ గెలిపితే, ఒకటి వరంగల్ నుంచి, ఒకటి ఉత్తరాంధ్ర నుంచి. వాజ్పేయి ఉన్న ఆయనే. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు, ఇద్దరు తెలుగులో ఉంటే మెచ్చుకుందాం మనం. బీజేపీని ఎందుకు తక్కువ చేసి మాట్లాడదాం. కాకపోతే తెలంగాణ విషయంలో ఉద్యమ పార్టీ తన ఒక రాజకీయ పార్టీగా పరిణామం చెంది ప్రజల నిధులు ఇంత చేసినటువంటి కేసీఆర్కు వ్యూహకర్త పీకేతో పని ఏంటి అంటే చుట్టూ శత్రువుల దాడి ఎక్కువ అయ్యేసరికి మనిషి ఏమైనా ఏమనుకుంటాడు, అరే నేనేమైనా పొరపాటు చేస్తే ఎట్లా అని అనుకుంటాడు. కనుక టెక్నికల్గా సహాయం తీసుకుంటే తప్పేం లేదు కదా. యువకర్త ఆయన అంతే, ఆయన చేస్తేనే గెలుస్తాడు అనుకుంటే అందరూ ఆయనే పెట్టుకుంటారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ తోటి ఎందుకు పెడిచింది ఆయన కాదు, ఆయన యువకర్త. ఆయన సర్వే చేపిస్తాడు, 20,000 మందిని తోలుతాడు జనంలో పడికి. తోలి మీ ఏ ఎమ్మెల్యే వీక్ ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే స్ట్రాంగ్ ఉన్నాడు, మీ ఏ అంశాలు బలంగా ఉన్నాయి, ఏవి లేవు, మీరు పెట్టిన పథకాలలో ఏవి బాగున్నాయి, ఏవి లేవు అని అట్లా అంటారు కదా. అందుకని ఒక యువకర్తను తీసుకుంటే టెక్నికల్ అడ్వైజర్, ఒక అడ్వైజర్ తీసుకుంటే తప్పే ఉంది. పాటిస్తే పాటిస్తాడు, పాటించకపోతే పాటిస్తాడు. కానీ అడ్వైజర్ తీసుకోవట్లే తప్పేంది. ఇప్పుడు తన బలం కాకపోతే దైవ బలం అంటారు. అట్లే ఒక యువకర్త బలం తీసుకుంటే తప్పే లేదు. అది అన్నిటికంటే ఒకటి ఏంటంటే ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ 200 రూపాయల పెంచాను, ఎక్కడ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పెంచాను. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, తర్వాత బీడీ కార్మికులు అయితే పెద్ద ఉత్తర తెలంగాణలో పెద్ద ఫోర్సాలు. ఇప్పుడు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు, నిజామాబాద్ దాకా కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ సిద్దిపేటలో కొద్దిగా పార్టీ ఉంటుంది. అదే అందుకని తప్పకుండా అంటే ఏది అవసరమో అది. అదేవిధంగా 60 ఏళ్ళను 57 ఏళ్ళకు తగ్గించడం, తర్వాత ఉద్యోగులకు 60 దాకా తీసుకుపోవడం, ఇవన్నీ అంటే ఏది అవసరం అనిపిస్తుంది దాన్ని డెసిషన్ తీసుకోగలిగే శక్తి ఇక్కడ అధినాయకత్వం ఉంది కాబట్టి అది సాధ్యం. అదే కాంగ్రెస్ అప్రూవల్ ఉంటే ఢిల్లీకి పోవాలి, వాళ్ళని అడగాలి, అడిగినాక ఇక్కడ చేయాలి. అందుకే కదా అంత బలమైన నాయకుడు రాజశేఖర్ రెడ్డి కూడా తొక్కి పడేస్తా అంటే ఆయన తొక్కడం చేతిలో కాలే. ఆయన ఉండగానే ఆల్మోస్ట్ అది అదేది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒప్పుకుంటున్నామని ఆడ పార్లమెంట్ కనుక దానికి అన్ని వైపులా అంటే అక్కడ కాంగ్రెస్ మీద ప్రెజర్ పెట్టడానికి అన్ని శక్తులను వాడుకున్నాడు, అన్ని చేసిండు. సో దీంట్లో అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, జయశంకర్ పాత్ర గురించి ఒకటి. జయశంకర్ 69 కాదు, తెలంగాణ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆయన
తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు సామాన్యులు కాదని ఎన్నడు ద డే 1 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన నాటి నుంచే ఆయన పట్టుకున్నాడంటే ఫైలు వదిలిపెట్టారు. ఆయన ఎక్కడ శ్రీకృష్ణ కమిషన్ ముంగట కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఏ క్యాబినెట్ మినిస్టర్ని కలిసినా కానీ ఏ పార్టీతో మాట్లాడినా కానీ కేసీఆర్ పక్కనే ఉండేది. కేసీఆర్ కూడా ఎందరితోటి ఎన్ని గందరగోళాలు సృష్టించుకున్నా, తప్పులు జరిగినా పొరపాటు జరిగినా మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ ఆయనతోటి ఆయన తప్పకుండా మళ్ళీ నా గురువు గారు అని అనడం అది మామూలు విషయం కాదు. మళ్ళీ అందరి ముందు 1000 మంది ముందు కాళ్ళు మొక్కడం అనేది, సాష్టాంగ నమస్కారం చేయడం అనేది ఇంకా అదొకటి కాదు. కేసీఆర్లో ఉన్న ఒక సంస్కారం చూడండి. తిరుమల శ్రీనివాసాచార్య అని కేవీ రమణాచార్య గారి చిన్నాన్న ఆయనకు చిన్నప్పుడు చదువు చెప్పిన, ఆయన సిద్దిపేటలో చదువు చెప్తే ఆయనకు దాశరథి అవార్డు వచ్చిన రోజు ఆయనకు సాష్టాంగ నమస్కారం అది ఊహించుతారా మీరు? ఊహించుతారా? ఆయన ఏదో సీనారాయణ రెడ్డి లాగా పెద్ద పేరున్న ఆయన కాదు, గొప్ప కవి, మంచి కవి, ఆయన గురువు. అట్లా అట్లా నమస్కారం, అట్లా పాద నమస్కారం చేయడం అనేది మామూలు విషయమా? ఒక సీఎం ఉండి ఆయన సంస్కారం. మళ్ళా నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు శివయాత్రలో పాల్గొన్నాడు ఆయన. ఆయన మా కవి అన్నాడు. అది మామూలు విషయం. ఎంత పెద్ద అసలు ఒక కవికి అంత గొప్ప అంతిమాత్ర జరగడానికి కారణం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడం ఓన్లీ కేసీఆర్ కవి కావడం వల్లనే ఆ కవి ఆయన మా కవి, తెలంగాణ కవి, గొప్ప కవి అని అని ఆయనకి ఎన్ని అవార్డులన్నా కావచ్చు, ఎంత గొప్పడన్నా కావచ్చు, కానీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని ముందు నడవాలి కదా. అసలు శివయాత్రలో ఒక సీఎం నడవడం అనేది అంటే టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వచ్చారు. సో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఆయన పేరు నిలబెట్టుతారని మనం భావించవచ్చా? దేశంలో కొడుకులు తండ్రి వారసత్వాన్ని తీసుకోవడం రాజకీయాలలో అతి సాధారణమైన అయిపోయింది. ఉదాహరణ కరుణానిధి లాంటి అంత సీనియర్ లీడర్కే స్టాలినే ఇప్పుడు అయిన తర్వాత కుమారుడు కాకుండా కుమార్తె కాకుండా జయలలిత ఎంజీఆర్ తర్వాత రాజకీయాలకు చాలా సాధించింది కదా. అట్లే మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు అక్కడ పోతే మన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తేజస్వి ఉన్నాడు కదా, అట్లే అందరికీ ఉన్నారు కదా. అంటే కాకపోతే ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్గా అవుతుందంటే మొన్ననే పుట్టింది పార్టీ, 2 ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడే అయిన నాయకుడు అంటే దానికి మళ్ళీ టసలైంది. కవిత ఉన్నది అంటారు, హరీష్ రావు ఉన్నాడు అంటారు, అంటే మళ్ళీ వీళ్ళకి కూడా పెడతారు. కానీ ఒకటి ఆలోచించుకోండి, మనం ఇప్పుడు వర్తమాన రాజకీయ చరిత్ర పరిశీలించినట్టయితే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య మీదనైనా సాధికారకంగా మాట్లాడేటోళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఇంట్లో ఒకరిని తీయరాదు, వదిలిపెట్టరాదు. అంటే అంత సాధికారకంగా మాట్లాడే నలుగురు కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? కుటుంబ సభ్యులను బ్లేమ్ చేయడం ఈజీ, కానీ వాళ్ళు కుటుంబ సభ్యులాగా ఉన్నారా? తెలంగాణ కోసం వాళ్ళు పట్టుబట్టి నిలబడ్డ నాయకులుగా ఉన్నారు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఓటమిని స్వీకరిస్తారు, గెలుపుని స్వీకరిస్తారు, తర్వాత గిరిగీసి వాళ్ళు పోట్లాడేందుకు శక్తి, ఎటువంటి వాళ్ళని ఎదుర్కొనే శక్తి. మరి అదే ప్యారలల్గా మనకు ఎందరో నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో. ఎవరికైనా అటువంటి సంతానం ఉందా? అటువంటి దగ్గర బలగా ఉందా? లేదు కదా. ఈవెన్ వినోద్ కుమార్ ఎట్లా మాట్లాడతారు, తర్వాత ప్రకాష్ జలవనరుల మీద ఎంత బాగా మాట్లాడుతారు చెప్పండి. మామూలు విషయం కాదు కదా. అంటే సాధికారకంగా మాట్లాడగలిగే నాయకత్వం ఉన్నది. అతి దగ్గర వల్ల ఇతరులు బ్లేమ్ చేసినా సరే, కానీ బలమైన నాయకత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్. అందుకే ఇప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నా ఎవరు కనిపిస్తలేదు, కేసీఆర్ రాలేదని కూడా ఎవరు కనిపిస్తలేదు, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అది టీఆర్ఎస్ రాష్ట్ర సమితి అయింది కదా, భారతీయ రాష్ట్ర సమితి కావాలని కేసీఆర్. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ మీద ముప్పేట దాడి కొనసాగుతున్నది. మరి నోటికి బూతులు ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మరి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం నాయకత్వ లక్షణాలు క్వశ్చన్ చేయడం కాదు, సంజయ్ ఎట్లా మాట్లాడుతున్నాడు, అరవింద్ ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు వీడు అని అది పద్ధతి అయితే కాదు కదా. అంటే ఆయన కూడా మాట్లాడతాడు కదా అనొచ్చు, కానీ ఒక సీఎంగా, ఒక ఉద్యమ పార్టీ నిర్మాతగా, ఒక 2001 నుంచి 22 ఏళ్ళ మడవదిప్పని యోధుడిగా తెలంగాణకు ఎన్నో సాధించి పెడుతున్న ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి మీద బురదల్లడం, పార్టీ గెలుపు కోసం గెలుపు కూడా అసలు అనుమానమే. కానీ ఏదో పార్టీ గెలుస్తుంది అన్నట్టుగానే 3 సీట్లు ఉన్నోళ్ళు, 2 సీట్లు ఉన్నోళ్ళు, ఒక్క ఉప ఎన్నిక గెలిస్తేనే కొంపలారు మేమేదో గెలిచినామంటోళ్ళు, ఇది మంచి సంప్రదాయం కాదు. కానీ అంటే ఇది మనం వాళ్ళకు నైతిక విలువల గురించి ఔచిత్యం వాళ్ళకు వదిలిపెట్టాల్సిందే. ఒక గొప్ప సీఎం, భారతదేశం గర్వించదగ్గ సీఎం, వాడు మన ప్రతిపక్ష పార్టీలు ఉన్నంత మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా?
తర్వాత ప్రజల కోసం పనిచేస్తారు. తిన్నాడు 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 అంటున్నారు. అసలు తినడం అనే సిస్టమ్ ఎట్లుంది? కాంట్రాక్టర్ అంటేనే తినడం అంటే ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎన్ని ఉంటాయో. ఇప్పుడు మనం ఒక యాదాద్రిని ఊహించగలుగుతామా? ఇంత తొందరగా యాదాద్రి కావడం అసలు ఊహించగలుగుతామా మనం? తర్వాత ఒక మెట్రోను ఊహించగలుగుతామా? అందరు ఎత్తేసినా కానీ మేము టేకప్ చేస్తామనేటోళ్ళు ఊహించగలుగుతాం. అంటే నిన్న 3 హాస్పిటల్స్ తర్వాత ఒకేసారి ఒకే రోజు 3 IIM అంటే మంచి గొప్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది సాధ్యమా? మొన్నటిదాకా అయింది. అది ఖాళీ చేసినందుకు కూడా లిటిగేషన్ లేచిండ్రు. ఆ ఫ్రూట్ మార్కెట్ ఖాళీ అయితే ఇప్పుడు ఎంత అయింది? ఇంత గొప్ప హాస్పిటల్ వస్తున్నది. 3 ఏళ్లలో మనం ఒక అద్భుతమైన హాస్పిటల్ అటువంటి 3 చూస్తాం. తర్వాత అదొకటి కాదు, గుళ్ళు కట్టిర్రు, బళ్ళు కట్టిర్రు, హాస్పిటల్ కట్టిర్రు, రైల్వే స్టేషన్లు కడుతున్నారు, తర్వాత బస్ స్టేషన్ కాంప్లెక్స్ కడుతున్నారు, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ కాక రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్ అంటే మామూలుగా మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. 10-13 చోట్ల అవుట్లెట్స్ ఉంటాయి. ఇక అంతకంటే అంటే నేను అదే డెవలప్మెంట్ అని అనను. బేసిక్గా ప్రజల సంక్షేమాన్ని మొదట ఇది వేరే చేసుకుంటూ అయితే అన్ని వాళ్ళగా లేదా అవి ఎట్లా ఇస్తారు? ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత ఇస్తారు. అయితే సరే, ఈ రాజకీయ పార్టీలు ఒకరి పరస్పర నిందారోపణలు సహజమే. కానీ టీఆర్ఎస్ లాంటి పార్టీ ఇంత తక్కువ కాలంలోనే ప్రజల మీద ఇంత ప్రభావితం చేసిన పార్టీ, సరే ప్రజల సంక్షేమం కోసం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ అన్ప్యారలల్. ఒక పార్టీ ఒక ఎజెండాతో వచ్చి ఆ ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకొని అంటే ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ హ్యాట్సాప్ చెప్పాలంటారు. అంతే కదా. ఇప్పుడు ఇంత ఇబ్బందులు ఉన్నాయి, బీజేపీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది, తర్వాత ఏదో ఈడీ అని ఐటీ అని ఇట్లా రకరకాల న్యూస్ వస్తుంది. అయినా అదరక బెదరక కేంద్ర ప్రభుత్వం అని అంత ధైర్యంగా ఆడ ఇప్పుడు ఆయనతో కలిసి ఉన్న లేవలేరు. ఆయన మాత్రం ఊరుకున్నాడా? స్టాలిన్ దగ్గరికి వేండు, శివసేన వాళ్ళ దగ్గరికి వేండు, మమతా బెనర్జీ దగ్గరికి వేండు, అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వేండు. ఆయన ప్రయత్నం లోపల రాకపోని ఆయన ప్రయత్నం ఎందుకు కాపాలా? ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితేనే కదా తెలంగాణ వచ్చింది. ప్రయత్నం మొదలు పెడితేనే ఆల్టర్నేటివ్ పార్టీ సిస్టమ్ అనేది ఒకటి వస్తుంది, లేకపోతే ఇంకో పార్టీ ఎట్లా వస్తుంది? కనుక మనం ఏమనుకోవాలంటే చాలా రాజకీయాల్లో ఆరితేరినవాడు, శత్రువులను చిత్తు చేయడంలో మునగాడు, తర్వాత తన ప్రజలను ప్రగతి మార్గంలో నడిపించేటోడు, వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటాడు, తర్వాత వాళ్ళ అభివృద్ధి దిశలో పయనించడానికి ఎటువంటి ప్రణాళికలైనా ముందు చూపు గల విజన్ గలవాడు కేసీఆర్. కాబట్టి ఎగ్జాక్ట్లీ అందుకే కదా ఎన్ని విషయాలు వేసినా లాస్ట్ మినిట్లో ఆయన తీసుకుని డెసిషన్ తోటి చిట్ అవుతున్నారు. ఎంతెంత జానారెడ్డి, తర్వాత పొన్నాల లక్ష్మయ్య, తర్వాత కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారు, ఈవెన్ వెంకటరెడ్డి, వీళ్ళు బ్రదర్స్, అసలు ఎందరు ఈ పేర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతమంది కూడా ఆలోచించారు. 24 గంటలు రాజకీయమే చేస్తారు, రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఆయన ఏమంటారు చూడండి, ప్రజల్లోకి రాడు అంటే ఆయన రోజు అధ్యయనం చేస్తున్నాడు. ఇవాళ అటవీ శాఖతో పెడితే తెల్లారి ఉద్యాన శాఖతో పెడుతున్నాడు, తెల్లారి ఉద్యాన శాఖతో ఇంకోటి వ్యవసాయ శాఖ పెడుతుండు, తర్వాత జలవనరులో పెడుతుండు. అంటే ఆయన అధ్యయనం ఒక్కొక్కటి చేసుకుంటూ దాని మీద ఒక 2 రోజులు 3 రోజులు వచ్చి కూర్చుంటారంటే టిఫిన్ లెక్కనే, భోజనాల లెక్కనే, అవసరమైతే రాత్రి 11 దాకా ఉండడం, మళ్ళీ తెల్లారి కంటిన్యూ చేయడం. అంటే ఒక పట్టుకున్నాడంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా పనిచేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ఈ మాత్రమే నిలబడింది. లేకపోతే ఈ పసుకుని ఎప్పుడో కబలించేస్తారు అందరూ. కానీ ఇప్పుడు ఎవరికి కూడా ధైర్యం రావడం లేదు. అయితే ఇంకొకటి కూడా ఉంది, కేసీఆర్కి అనారోగ్యం కానీ మనకు స్పష్టంగా కల్పిస్తుంది ఏంటి ఆయన దగ్గర ఇమీడియట్గా లీడర్షిప్ రిప్లేస్మెంట్కు కావాల్సినంత మంది ఉన్నారు, ఎదుర్కొనడానికి సమర్థత కూడా. ఇప్పుడు ఏమన్నాడు ఇవాళ, దేశ రాజధానిలోనే పెద్ద బిల్డింగ్ కడుతున్నాం మనం టీఆర్ఎస్ కన్నాడు. రాష్ట్ర రాజధాని మామూలు విషయం కాదు కదా. తర్వాత తెలంగాణ భవన్ అది మనది, అక్కడ హైదరాబాద్ భవన్ అనేది మనది, అది ఉమ్మడి రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకొని దాని మీద కూడా లిటిగేషన్ పెడితే కూడా దాన్ని కూడా ఒప్పుకోవడం. అంటే తగ్గే కాడ తగ్గడం, ఎక్కే కాడ ఎక్కడం అనేది కేసీఆర్కి బాగా తెలుసు. ఆయన రాజనీతిజ్ఞత అన్ప్యారలల్. కాకపోతే ఎంత చెప్పినా తక్కువ. కాకపోతే తెలంగాణకు దక్కిన వరం కనపడుతుంది. అంతే కదా. అసలు మనకు తెలుస్తుంది కదా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగా పెరిగిపోయింది. ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి, వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది, నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నది. అసలు ఇది లేదు అనేదే లేదు. తర్వాత బీసీలలో
ఆ గొర్రెల పథకం కానీ ఇప్పుడు పెట్టడం, దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టడం, దానికి చేపల పథకం కూడా ఏ మామూలు విషయం, లక్షల చేపలు అయితే వాళ్ళనే పట్టుకోమంటున్నారు కదా. అంటే ఆయన ఏమంటారు, సంపదను ఎట్లా పెంచాలో, సంపద ప్రజల దగ్గర సంపద పెడితే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు రైతులు ధనవంతులు అయితే ధనిక రాష్ట్రం, రైతులు ధనవంతులు అయితే వాళ్ళు అవుతారు. అట్లే గొర్రెలదారులు గొల్ల వాళ్ళు కూడా అయితే వాళ్ళు కూడా అంతే. అట్లే గంగపుత్రులు అయితే కూడా వాళ్ళు అంటే ఎకానమీ పెరుగుతుంది, ఊర్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళ జీవన శైలి పెరుగుతుంది, తర్వాత వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. ఓవరాల్గా తెలంగాణ డెవలప్మెంట్ అనేది సంపన్నమైపోతుందని ఆయన ఆలోచన. ఆ దిశలో ఆయన చేస్తున్న ప్రయాణం తప్పేం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే టీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఈ చర్చ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్పై ప్రత్యేక చర్చ కార్యక్రమం. మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.